నమస్తే, నేటి ధరణి న్యూస్ కి స్వాగతం. పాల్గొన పౌర్ణమి సందర్భంగా కొత్తపల్లి మండలం మూలపేటలో జగన్నాథ స్వామి సత్యనారాయణ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం సందర్భంగా గ్రామంలో ఉన్న సముద్రంలో భారీ స్థాయిలో భక్తులు పాల్గొని చక్రస్నానం ఆచరించారు. అనంతరం గ్రామోత్సవం జరిగింది. గత 4 రోజులుగా ఆలయ ప్రాంగణంలో వివిధ సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. జగన్నాథ స్వామి సత్యనారాయణ స్వామి ఆలయాలు ఒకే చోట ఉండవని గ్రామస్తులు తెలియజేస్తూ మా గ్రామంలో ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నామన్నారు. 400 సంవత్సరాలు గల చరిత్ర కలిగిన విగ్రహాలని చెప్పారు. అప్పట్లో జారర్లు వేటకు వెళ్లగా సముద్రంలో వేసిన వలకు చిక్కాయని ఆ విగ్రహాలను సముద్రం ఒడ్డుకు విడిచి వచ్చారని చెప్పారు. ఓం శ్రీ సత్యదేవాయ నమః. మూలపేట గ్రామంలో వేచి చేసినటువంటి శ్రీ జగన్నాథ స్వామి శ్రీ సత్యనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవాలు పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు మొదలైనవి. ఈరోజు 4వ రోజు. ఈరోజు స్వామివార్ల రథోత్సవం జరగడానికి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం వారు ఆలయాలు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం సాగర స్నానం ఉంటుంది. ఎల్లుండి శ్రీ పుష్పయాగం రాత్రి 8 గంటలు ఉంటుంది. ఇక ఈ ఆలయం 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయం. ఈ స్వామి సముద్రంలో చేపలు వేటాడుతున్న 400 సంవత్సరాల క్రితం చేపలు వేటాడుతున్న వారికి వలలో చిక్కి ఉన్నారు. వారు ఈ విగ్రహాల్ని ఆ మత్స్యకారులు సముద్ర పట్టునే వదిలేసి గ్రామంలోకి వచ్చి ఇసుకడం జరిగింది. అప్పుడు ఆ స్వామివారి గ్రామంలో కొంతమందికి కళలో కనపడి, నేను సముద్ర పట్టున ఉన్నాను, మీ గ్రామంలోకి తీసుకొచ్చి నాకు ఆలయం కట్టండి అని ఆజ్ఞాపించాడు. అలాగే గ్రామస్తులందరూ కూడా వెళ్ళి ఆ స్వామివారిని జడ్డీలు వేసుకొని తీసుకొస్తూ ఉంటే ఈ ఆలయం నిర్మించిన చోటకు వచ్చేటప్పటికి బరువెక్కింది. ఆ బరువెక్కిన విగ్రహాలు మళ్ళీ లేవలేదు. ఆ స్వామివారి సంకల్పం ఎక్కడైనా ఆయన ఆలయం కట్టమన్నారని భావించి ఇక్కడ ఆలయం కడుతున్నారు. ఆ కట్టే సమయంలో ఆ ఆలయ పునాదులు తవ్వుతున్నప్పుడు, ఆ నీళ్లు తీస్తున్నప్పుడు మరి ఒక 3 విగ్రహాలు దొరికాయి, రాజ విగ్రహాలు. వాటిని ఒక ధాన్యాగారంలో పెట్టి ఆ యొక్క వాటిని విగ్రహాలు కూడా అక్కడ పెడితే రాత్రి అప్పుడు వింత శబ్దాలు రావడం మొదలెట్టాయి. ఆ వింత శబ్దాలు వస్తున్నాయి. ఇవి కూడా దేవతామూర్తులే కాబట్టి సత్యనారాయణమూర్తి అని వాటికి పేరు పెట్టారు. ఒకే సమయంలో 2 ఆలయాలు ఒక ప్రాంగణంలో ఇక్కడ 400 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఈ యొక్క ఉత్సవాలు ఈ యొక్క పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు చదువుతున్నట్టు మా యొక్క పూర్వీకుల ద్వారా ఇప్పుడు నేను చెప్పిన చరిత్ర కూడా పూర్వీకుల ద్వారా మీకు తెలిసింది. మా తరతరాలుగా మా తండ్రులు తాతలు వాళ్ళని చూసుకుని మేము అందరం కూడా ఈ స్వామివారి సేవలో ఈ ఉత్సవాల్ని పాల్గొన్న శుద్ధ ఏకాదశి నుంచి 5 రోజుల పాటు ఉత్సవాలు చేసి శ్రీ పుష్పయాగంతో ఈ యొక్క ఈ కార్యక్రమాలన్నీ కూడా పరిసత్తాయని తెలియజేయాలి. స్వామివారి యొక్క మహిమ గురించి కూడా 2 ముక్కలు చెప్తాను. ఈ స్వామివారు కోరిన కోరికలు తీర్చేటువంటి స్వామివారి జగన్నాథ స్వామి, అలాగే సత్యనారాయణ స్వామి కూడా. ఈ యొక్క జగన్నాథ స్వామిని మొక్కుకొని మా పిల్లలకి కళ్యాణం అవ్వట్లేదు, పెళ్ళి అవ్వట్లేదు, పెళ్ళి కావాలని ఒక ముడుపు కట్టుకుంటే సంవత్సరం తిరగకుండా వివాహాలు 3 నెలలకే కూడా వివాహాలు అయినట్టు అన్నారు. అది ఒక పెద్ద నమ్మకం. పిల్లలు పుట్టని వాళ్ళు పిల్లలు పుట్టాలని మొక్కుకుంటే పిల్లలు కలుగుతారు. ఆ యొక్క పెళ్ళి అయిన వాళ్ళు ఆ కళ్యాణ టైంలో వచ్చి మాలలు సమర్పిస్తే చాలు స్వామికి. అలాగే పిల్లలు పుట్టిన వాళ్ళు గుమ్మడికాయ ఇస్తే చాలు స్వామికి. కానుకలు ఏమేమో డబ్బుల స్వామి కాదు, ఈయన భక్తుల్ని రక్షించే స్వామి. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటారు. ఇక్కడ స్వామి వ్రతాలు కార్తీక మాసంలో జరుగుతాయి. అలా జరిగినప్పుడు ఆ వ్రతాలు చేసుకుంటే శుభం కలుగుతుందని కూడా నమ్మకం ఉంది. ఈ యొక్క ఆలయం ఈ మూలపేటలో తరతరాలుగా రావడం, ఇక్కడ మొండియక్కపు తీర్థంగా దీన్ని పురాతనంగా కూడా పేరున్నది. జౌడెడ్ల బండ్ల మీద, సైకిళ్ళ మీద నడిచి కూడా సూర్యోదయ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేవారు పూర్వం. ఇప్పుడు రవాణా సౌకర్యాలు అయిన తర్వాత కూడా అందరూ కూడా ఈ పొన్నాడు తీర్థం అంటారు. కొంతమంది మొండి జగ్గప్ప తీర్థం అంటారు. చాలా దూరాల నుంచి ఇక్కడ బంధువులు కూడా మా ఇళ్ళకు వచ్చి ఈ 4 రోజులు ఇక్కడ ఉండి ఈ యొక్క తీర్థాన్ని చూసి వెళ్తుంటారు. ఇక్కడే